హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రాఫ్ట్స్‌మ్యాన్ ఆఫ్ ఆటోమొబైల్స్. ఈరోజు మనం కారు కొనే ప్రతి ఒక్కరికి ఉంటుంది ఈ డౌట్. పెట్రోల్ కార్ తీసుకోవాలా, డీజిల్ కార్ తీసుకోవాలా, ఆర్ ఈవీ వెహికల్ తీసుకోవాలా అనే చాలా డౌట్ ఉంటుంది. ఏ కార్ తీసుకుంటే బెస్ట్ అని చాలామందికి ఉంటుంది. ఈ క్వశ్చన్ని ఈరోజు మనం బ్రేక్ డౌన్ చేద్దాం 6 వేస్గా. ఇనిషియల్ కాస్ట్, రన్నింగ్ కాస్ట్, అండ్ మెయింటెనెన్స్, అండ్ పర్ఫార్మెన్స్, అండ్ ఫ్యూచర్, అండ్ కన్క్లూషన్. ఈ 6 వేస్తో మీ డౌట్ని నేను క్లారిఫై చేయాలి. ఫస్ట్, ఇనిషియల్ కాస్ట్ అంటే స్టార్టింగ్ కాస్ట్. ఫస్ట్ పెట్రోల్ కార్ మనకు 5 to 6 lakhsలో వచ్చేస్తుంది స్టార్టింగ్. అండ్ డీజిల్కి వచ్చేసరికి పెట్రోల్ కంటే ఒక 1 lakh to 1.5 lakh ఎక్కువ పెడితే మనకు డీజిల్ కార్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఈవీ కార్ వచ్చేసరికి కొద్దిగా కాస్ట్లీ. ఇవి స్టార్టింగ్ వచ్చేసరికి 7 lakhs to 8 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. కాస్ట్ పరంగా చూసుకుంటే మనకు పెట్రోల్ వెహికల్ ఇస్ బెస్ట్, కానీ వీడియో ఎండుకు వచ్చేసరికి మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు రన్నింగ్ కాస్ట్. పెట్రోల్ వెహికల్ చూసుకుంటే మనకు మినిమం 15 km/లీటర్ ఇచ్చిన లీటర్ మనకు 105 రూపీస్ నుంచి 110కి వేరీ అవుతుంది. సరే, తక్కువ 105 వేసుకున్న పర్ కిలోమీటర్కి మనం 6 to 7 రూపీస్ పే చేస్తున్నట్టు. అదే డీజిల్కి వచ్చేసరికి తక్కువ డీజిల్ వెహికల్స్ 20 km ఇచ్చిన లీటర్ 90 రూపీస్ ఉంది ఇప్పుడు. సరే, 90 రూపీస్ తీసుకున్న పర్ కిలోమీటర్కి 4 to 5 రూపీస్ ఛార్జ్ అవుతుంది. ఈవీ వెహికల్కి వచ్చేసరికి 6 to 8 కిలోవాట్ ఉన్న పర్ యూనిట్ 7 రూపీస్ పడుతుంది. అంటే 1 నుంచి 1.5 రూపీసే పడుతుంది పర్ కిలోమీటర్కి ఈవీ వెహికల్ వచ్చేసరికి. రన్నింగ్ కాస్ట్ చూసుకుంటే ఈవీస్ ఆర్ చీప్, తక్కువ ప్రైస్కి మనం ఎక్కువ దూరం వెళ్తాం. అండ్ దాని తర్వాత మైలేజ్ ఇచ్చేది డీజిల్ వెహికల్. కొద్దిగా ఎక్స్పెన్సివ్ అంటే పెట్రోల్ వెహికల్స్. మెయిన్ డిఫరెన్స్ ఇక్కడ వస్తుంది మెయింటెనెన్స్. పెట్రోల్ వెహికల్ వచ్చేసరికి లో మెయింటెనెన్స్, లో సర్వీస్ ఛార్జెస్, అండ్ లో కాస్ట్ ఫర్ పార్ట్స్ కూడా కొద్దిగా తక్కువ కాస్ట్ ఉంటుంది. అదే డీజిల్ వెహికల్కి అయితే హై మెయింటెనెన్స్ అండ్ దాని ఛార్జెస్ కూడా ఎక్కువ ఉంటాయి పెట్రోల్తో పోల్చుకుంటే. అండ్ బిగ్గెస్ట్ చేంజ్, తక్కువ మెయింటెనెన్స్ అయ్యేది ఈవీ వెహికల్. ఈవెన్ పెట్రోల్తో పోల్చుకున్నా ఈవీ వెహికల్లో అసలు మెయింటెనెన్సే ఏమి ఉండదు. కానీ మెయింటెనెన్స్లో ఎక్కువ ఎప్పుడు వస్తుంది ఈవీస్లో 7 years నుంచి 10 years మధ్యలో మనం బ్యాటరీ రిప్లేస్మెంట్ చేసేటప్పుడు ఎక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది. అంతవరకు నీకు ఏ కాస్ట్ ఉండదు ఈవీ వెహికల్ తీసుకుంటే. అండ్ నెక్స్ట్ చాప్టర్ వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ అండ్ పర్ఫార్మెన్స్. పెట్రోల్ వెహికల్ స్మూత్ అండ్ అంటే తక్కువ కార్బన్ రిలీజ్ చేస్తుంది. అండ్ పెట్రోల్ వెహికల్స్ వచ్చేసరికి మనకు సిటీస్లో తిరుగుతానికి అండ్ అప్పుడప్పుడు హైవేస్కి ఎక్కేటోళ్ళకైతే పెట్రోల్ వెహికల్స్ ఆర్ బెస్ట్. అండ్ డీజిల్కి వచ్చేసరికి హై కార్బన్ ఎఫిషియన్సీ అండ్ హై టార్క్ రిలీజ్ చేస్తుంది. కానీ లాంగ్ డ్రైవ్స్కి వెళ్దాం అనుకుంటే డీజిల్ వెహికల్స్ ఆర్ బెస్ట్, ఎందుకంటే మైలేజ్ ఎక్కువ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ ఈవీ వెహికల్స్ వచ్చేసరికి ఫ్యూచరిస్టిక్ ఉంటాయి. అండ్ ఇన్స్టాంట్ యాక్సలరేషన్ అండ్ ఇన్స్టాంట్ క్లచ్, స్మూత్ ఫ్యూచరిస్టిక్ వెహికల్ పోతున్నట్టు ఉంటుంది ఈవీ వెహికల్ తీసుకుంటే. ఈవీస్ మనకు బెస్ట్ స్పీడ్ ఇస్తుంది, పెట్రోల్ మనకు బ్యాలెన్స్ స్పీడ్ ఇస్తుంది. అండ్ డీజిల్ వచ్చేసరికి బెస్ట్ ఫర్ లాంగ్ డ్రైవ్స్. అండ్ లాస్ట్ ఫ్యూచర్ అండ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది ఈ వెహికల్స్ తీసుకుంటే. పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్ చాలా టాక్సిక్ని రిలీజ్ చేస్తాయి ఎన్విరాన్మెంట్లో ఈవీ తోటి పోల్చుకుంటాయి. ఈవీస్ కూడా చేస్తాయి కొద్దిగా, ఎలా, బ్యాటరీస్ వల్ల. కానీ పెట్రోల్ డీజిల్ వెహికల్స్ కంటే 10 రెట్లు తక్కువ పొల్యూషన్ చేస్తాయి. అండ్ ఫైనల్ కన్క్లూజన్, ఏ కార్ తీసుకోవాలి? మీరు ఎప్పుడు సిటీలో ఉండి సిటీ డ్రైవింగ్ చేసేటట్టయితే పెట్రోల్ వెహికల్ ఆర్ బెస్ట్. లేదు లాంగ్ డ్రైవ్ వెళ్తా, హైవేస్లలో వెళ్తా అనుకుంటే మీకు డీజిల్ వెహికల్స్ ఆర్ బెస్ట్. అండ్ మీకు తక్కువ కాస్ట్లో ఫ్యూచరిస్టిక్ ఉండి ఈకో ఫ్రెండ్లీగా ఉండాలనుకుంటే, కొద్దిగా కాస్ట్ ఎక్కువైనా ఏం కాదనుకుంటే ఈవీస్ ఆర్ బెస్ట్. 2025 అయినా ఇప్పటికీ పెట్రోల్ వెహికల్సే ఎక్కువగా ఉన్నాయి, దానికంటే తక్కువ డీజిల్ వెహికల్, చాలా తక్కువ ఈవీస్ ఉన్నాయి. కానీ ఈ ఈవీస్ని ప్రోత్సహించడానికి ఇప్పుడు చాలా సబ్సిడీస్ అండ్ ట్యాక్సెస్ కట్ చేసినారు ఈవీస్ని ప్రమోట్ చేయడానికి, పెంచడానికి. ఇంకో 5 ఏళ్ళలో ఇప్పుడు ఎక్కువ పెట్రోల్ వెహికల్స్ ఎలా ఉన్నాయో అలా ఈవీ వెహికల్స్ ఉంటాయి. ఇప్పుడు ఎలా అయితే ఏడ చూసినా ఆడ పెట్రోల్ బంక్స్ ఎలా ఉన్నాయో, ఇంకా 5 yearsలో ఛార్జింగ్ స్టేషన్స్, ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా అలా ఉంటాయి. సో
మీరే తీసుకుంటారు, పెట్రోల్, డీజిల్ ఆర్ ఈవీస్? మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు క్రాఫ్ట్స్మెన్ ఆఫ్ ఆటోమొబైల్స్.